హలో ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. మనం రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు లైఫ్కి సంబంధించిన ఒక టాపిక్తో ముందుకెళ్దాం. టాపిక్లోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. సో మేము ఏదైనా వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మా వీడియోస్ త్వరగా చూడడానికి స్కోప్ ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక సబ్జెక్ట్లోకి వెళ్తే, సో ఇప్పుడు మనం లైఫ్కి సంబంధించిన ఒక మోటివేషన్ తోటి ముందుకెళ్దాం. నాకు తెలిసిన ఒక పిల్లోడు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ని కెరీర్గా ఎంచుకున్నాడు. కెరీర్గా ఎంచుకున్న తర్వాత ఒక 6 నెలలు ఈ బిజినెస్లో చాలా పనిచేస్తున్నట్టు కనిపించాడు. సో చాలా ట్రైనింగ్స్ తీసుకుంటున్నట్టు, అన్నీ వింటున్నట్టు అనిపించేది నాకు. 6 నెలల తర్వాత ఇంతవరకు ఒక్క గ్రోత్ కూడా లేదు, జీరోలో ఉన్నాడు. ఏంది ఇది ఇంత జీరోలో ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళ సీనియర్ ఎవరైతే అప్లైన్ ఉంటారు కదా, వాళ్ళ సీనియర్ ఫోన్ చేశారు. బాస్, నేను ఈ కంపెనీలో ఉండబట్టి 10 ఇయర్స్. ఈ 10 ఇయర్స్లో నేను చాలామంది లీడర్స్ని చూశాను. ఓకే, కానీ ఇంతవరకు 6 నెలల్లో ఒక్క పని కూడా సరిగ్గా చేయలేని వ్యక్తిని మిమ్మల్ని ఒక్కళ్ళనే చూశాను. ఎందుకు ఇంత ఘోరంగా ఉన్నారు? మీరు ఎందుకు ఈ కెరీర్లో ఎంచుకున్నారు మరి? ఓకే, సో కెరీర్లో ఎంచుకోవడం ఎందుకు, దాన్ని కమిటెడ్గా పనిచేయకపోవడం ఎందుకు అని చెప్పేసి ఆ అప్లైన్ ఈ పిల్లోని అడిగాడు. సో కొద్దిగా సీరియస్ అయ్యాడు అనమాట అప్లైన్ కూడా. ఓకే, ఇలా చేస్తే మీకు ఎలాంటి సపోర్ట్ ఇవ్వలేము, ఇదేంటి అదేంటి అని. అప్పుడు ఈ పిల్లోడు చెప్తున్నాడు, సార్ నేను మహా అంటే 10th క్లాస్ చదువుకున్నాను. నేను ఒక డాక్టర్ని కాదు, ఒక లాయర్ని కాదు, ఒక ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కూడా నాకు లేదు. ఓకే, నేను ఒక పల్లెటూరులో ఉంటాను. ఇలాంటి నేను ఈ బిజినెస్లో మీరు అనుకున్న స్థాయిలో 6 నెలల్లో గ్రోత్ అవుతానని ఎలా అనుకుంటారు? నిజం చెప్పాలంటే నాకు ఎడ్యుకేషన్ లేకపోవడం అనేది ఒక హ్యాండిక్యాప్డ్లా ఉంది. నాకు ఇది ఒక పెద్ద లోపంలా ఉంది. నేను బాగా చదువుకొని ఉంటే, నేను లాయర్ని అయి ఉంటే బాగా చేసేవాన్నేమో, డాక్టర్ని అయి ఉంటే బాగా చేసేవాన్నేమో, సీఏ అయితే బాగా చేసేవాన్నేమో, నేను డిగ్రీ చదివితే, పీజీ చదివితే బాగా చేసేవాన్నేమో అని చెప్పి ఇతను అనడం స్టార్ట్ చేశాడు ఆ పిల్లోడు. అప్లైన్కి బాగా కోపం వచ్చింది. ఓకే, నువ్వు కొంచెం ఆపేస్తావా? ఇంకా నువ్వు ఇవన్నీ లోపాలుగా ఆలోచించుకొని నేను చేయలేకపోతున్నానని నీకు నువ్వు కమిటెడ్గా ఒక సాకులు ఎత్తుకుంటున్నావు. నీ గ్రోత్కి, నీ లైఫ్కి నువ్వే అడ్డుపుల్లు వేసుకుంటున్నావు. ఓకే, నువ్వు అంటున్న ఈ లాయర్లు, ఈ డాక్టర్లు, వీళ్ళు కేవలం ఒక్క దాని మీద ఫోకస్ పెట్టి చదువుకుంటారు, దాంట్లోనే ముందుకెళ్ళిపోతారు. ఓకే, డాక్టర్కి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండదు, సీఏకి డాక్టర్కి సంబంధించిన తెలిసి ఉండదు, జనరల్ నాలెడ్జ్ ఉండదు. ఓకే, ఒక లాయర్కి లాకి సంబంధించిన సబ్జెక్ట్ తప్పితే మిగిలిన వాటి గురించి ఒక అవేర్నెస్ ఉండదు. వాళ్ళు ఎందుకు అలా ఉంటారంటే, ఒక ఇంజనీర్కి ఆ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ తప్పితే ఫైనాన్షియల్ ప్లానింగ్లో చాలా వెనకబడి ఉంటారు. నాకు వచ్చే కాల్స్లో కూడా చాలా అలా ఉంటాయి. పెద్ద పెద్ద చదువులు చదువుకుంటారు, కానీ ఫైనాన్షియల్ ప్లానింగ్లో బాగా వెనకబడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఓకే, సో ఇవన్నీ ప్లస్ పాయింట్లో నువ్వు అనుకుంటున్నావు. వాళ్ళు ఒక్క దాంట్లో ప్లస్ పాయింట్ అయ్యారు, మిగిలిన వాటిలలో మైనస్ పాయింట్లు అయ్యారు. నీకు అన్నిటికీ స్కోప్ ఉంది. నువ్వు దేన్నంటే దాంట్లో ఎదగలుగుతావు, నువ్వు దేన్నంటే దాని సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతావు. ఇన్ని రోజులు ట్రైనింగ్లో నువ్వు నేర్చుకుందేంటి? ఓకే, సో నీకు పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి నేర్చుకున్నావు, కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి నేర్చుకున్నావు, జనాలతో ఎలా కమ్యూనికేట్ కావాలో నేర్చుకున్నావు, బిజినెస్ ప్రజెంటేషన్ చెప్పడం నేర్చుకున్నావు. ఓకే, ఇంత సబ్జెక్ట్ నేర్చుకుంటున్నావు నువ్వు. నేను ఇంకా 10th క్లాసే, అందువల్ల నేను బిజినెస్ చేయలేకపోతున్నానని నీకు నువ్వు అనుకుంటున్నావు. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది బ్యాడ్ సిచ్యువేషను. ఇలాంటి పర్సన్ నేను ఎక్కడ చూడలేదని అప్లైన్ ఫోన్ పెట్టేశాడు. బాస్, ఇది డైరెక్ట్ సెల్లింగ్ ఒక దాంట్లోనే కాదు, ఏ ఫీల్డ్లో మీరు రియల్ ఎస్టేట్ ఏజెంట్గా తీసుకున్నా, ఓకే, ఇన్సూరెన్స్ ఏజెంట్గా తీసుకున్నా, చిట్ ఫండ్ ఏజెంట్గా తీసుకున్నా, డైరెక్ట్ సెల్లింగ్ తీసుకున్నా, అఫిలియేట్ మార్కెటింగ్ తీసుకున్నా, ఏదైనా తీసుకోండి, దేంట్లో తీసుకున్నా మీరు లోపాలను ఎతుకుతూ ఉండకండి. పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకెళ్ళాలి. మీరు ఒక బిజినెస్ని చూసే విధానము, ఓకే, మ్యాక్సిమం మీరు చూసే యాంగిల్ బట్టే ఉంటుంది. ఎగ్జాంపుల్కి 2-3 ఇయర్స్ బ్యాక్ నేను ఒక మూవీ చూశాను, ఎంకి మామ. నాగ చైతన్య, వెంకటేష్ గారు హీరో. ఈ నాగ చైతన్య గారు లవ్ చేసిన అమ్మాయి వచ్చేసి రాశి ఖన్నా. సో ఈ హీరో హీరోయిన్కి వాళ్ళ ఊరు వచ్చినప్పుడు వీళ్ళిద్దరికి సెట్ కావట్లేదు అని చెప్పేసి వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే రాశి ఖన్నా ఏదో డాక్యుమెంటరీ తీయడానికి నాగ చైతన్య వాళ్ళ ఊరు వస్తుంది. ఇక్కడ వీళ్ళ లవ్ మ్యాటర్ వెంకటేష్ గారు తెలుస్తుంది. పెద్దరికంగా ఆయన ముందుకెళ్ళి రాశి ఖన్నాతో మాట్లాడి ఆమెని ఒప్పించాలనేది, అంటే పెళ్ళికి ఒప్పించాలి, వాళ్ళ అల్లుడితోటి పెళ్ళికి ఒప్పించాలనేది నా ఆలోచన. ఓకేనా? సో ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ వెంకటేష్ గారి గురించి వాళ్ళకి ఎవరైతే గైడ్ చేస్తున్నారో ఆ ఊర్లో ఒక వ్యక్తి, ఆ గైడ్ చేసే వ్యక్తి వెంకటేష్ గారి గురించి నెగిటివ్గా చెప్పారు. వాళ్ళు కొత్తగా ఊర్లోకి వచ్చారు, వాళ్ళకేమీ తెలియదు. సో అతను చెప్పిందే నిజం అనుకుని వెంకటేష్ గారిని ఒక బ్యాడ్ ఒపీనియన్కి వచ్చేసారు ఆయన మీద. సో ఎప్పుడు వెంకటేష్ గారు నాగ చైతన్య పెళ్లి గురించి మాట్లాడదామని పోతున్నా సరే వీళ్ళు తప్పుడుగా అర్థం చేసుకునేవాళ్ళు.
ఓకే, సో విషయం ఏంటి, వాళ్ళు చూసిన విధానం ఎందుకు అంటే ఆ పక్కన వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఆ ఇన్ఫర్మేషన్ వల్ల ఈమె ఒక బ్యాడ్ ఒపీనియన్లోకి వెళ్ళిపోయింది, అతను ఎప్పుడు కనపడ్డా బ్యాడ్ ఒపీనియన్లోనే ఉంటారు. ఇది లైఫ్లో అందరికీ ఉంటుంది. అలానే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో కూడా ఎవడో ఒకడు ఒక ఒపీనియన్, మీరు ట్రైనింగ్స్ తీసుకుంటూ ఉంటారు, ఈ పక్కనోడు ఆ పక్కనోడు మా అన్నయ్య చేశాడు ఇట్లా అయ్యాడు, మా బామ్మర్ చేశాడు ఇట్లా అయ్యాడు అని చెప్పి ఏదో ఇన్ఫర్మేషన్, ఆడికి తెలిసిన ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది, మనం చూసే విధానం వాళ్ళ యాంగిల్లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళ అన్నకి ఇలా అయింది కాబట్టి నాకు కూడా ఇలా అవుతుందేమో, వాళ్ళ తమ్ముడికి ఇలా అయింది కాబట్టి నాకు కూడా ఇలా అవుతుందేమో, అందుకని ఈ కెరీర్ రాంగ్గా ఎంచుకున్నానా రైట్గా ఎంచుకున్నానా అని మీరు ప్రాపర్గా గైడెన్స్ తీసుకోకుండా ప్రాపర్గా బిజినెస్ చేయలేరు. ఓకే, ఏ ఫీల్డ్ అయినా పోనివ్వండి, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఒకటే కాదు, మీరు ఏ ఫీల్డ్ అయినా చూడండి, ప్రతి దాంట్లో నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. ఓకే, మీరు ఈవెన్ యూట్యూబ్, మనం రోజు చూస్తున్న యూట్యూబ్, ఫేస్బుక్ కూడా చూడండి, మీరు ఓపెన్ చేస్తే యాడ్స్, పిచ్చి యాడ్స్ వస్తాయి, మంచి యాడ్స్ వస్తాయి, అవునా? సో దాంట్లో మనం మంచి తీసుకుంటున్నామా చెడు తీసుకుంటున్నామా అనేది మన ఒపీనియన్, మన దాని మీదే ఉంటుంది. అలానే ప్రతి ఫీల్డ్లో కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చెడు ఏందో మంచి ఏందో పర్ఫెక్ట్గా రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేసిన తర్వాత ప్రాపర్గా ట్రైనింగ్ తీసుకొని ఇంప్లిమెంట్ చేయండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. నేను చెప్పిన ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ పిల్లోడు సో తర్వాత వచ్చేసి అప్లైన్ కలిసి ఇన్ని రోజులు నాకు అర్థం కాలేదు సార్, నేను 10th క్లాస్ కదా, ఇది చేయలేను అది చేయలేను అనుకున్నాను, కానీ మీరు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది సార్, నేను ఖచ్చితంగా అన్ని సబ్జెక్ట్ నేర్చుకుంటానని 6 నెలల్లో ఆ కంపెనీలో ఒక రికార్డు బద్దలు కొట్టుకుంటూ వెళ్ళాడు. ఓకే ఫ్రెండ్స్, సో మీలో లోపాలను ఎత్తుక్కుంటూ నాకు ఇది లేకపోవడం వల్ల పని చేయట్లేదు, అది లేకపోవడం వల్ల పని చేయట్లేదు, ఇది ఇలా అది అలా అని చెప్పి నెగిటివ్ మైండ్ సెట్తో ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వలేరు, ఏ బిజినెస్లో అయినా అవ్వలేరు. పాజిటివ్గా చూడండి, ప్లస్ ఏందో మైనస్ ఏందో బేరీ చేసుకోండి, ఒక పేపర్ మీద రాసుకోండి, ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి, ఇంకేదైనా ఆపర్చునిటీ ఉందా, లేనప్పుడు ఈ ఆపర్చునిటీ వల్ల మనం ఎంతవరకు సక్సెస్ అవ్వగలుగుతామో చూసుకొని ముందుకెళ్ళండి. లైఫ్లో ఇప్పటిదాకా సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా ఏ ఫీల్డ్లో టాప్ పొజిషన్లో ఉన్నా సరే వాళ్ళందరూ కూడా వీళ్ళ ప్లస్ పాయింట్లు ఏంటి, వీళ్ళు ఏం చేస్తే ఇంకా అందులో సక్సెస్ అవుతారు, నేను ఏం నేర్చుకోవాలి, ఏ నాలెడ్జ్ తీసుకోవాలి, ఎంత ప్రాక్టీస్ చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ నాలెడ్జ్ తీసుకుంటూ ఓకే ముందుకు వెళ్ళడం వల్లనే టాప్ పొజిషన్లో ఉన్నారు. మీరు ఏ కెరీర్ అయినా ఎంచుకోండి, ఆ కెరీర్లో టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయి ఉంటారు, వాళ్ళ ఇంటర్వ్యూ చూడండి, వాళ్ళ సబ్జెక్ట్ బుక్స్ చదవండి, ఇవన్నిటి నుంచి మీరు ఒక నాలెడ్జ్ గెయిన్ చేసుకుని దాంట్లో ముందుకు ఎదగడానికి స్కోప్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. గో సెల్ఫ్ మేడ్.